విషయాన్ని బాగా సమృద్ధిగా అర్థం చేసుకోండి. మనందరూ ఏమనుకుంటామంటే మనం ప్రకృతిలోనే ఉన్నాము అని అనుకుంటాం. వాస్తవం ఏంటంటే మనం ప్రకృతిలో లేము, మనం ప్రాపంచిక స్థితిగతుల్లో ఉన్నాం. మనం ప్రాపంచిక స్థితిగతుల్లో ఉన్నాం కాబట్టి మనం మనకంటే భిన్నమైనటువంటి అంశాలతోటి మనం మమేకమై ఉన్నాం. మీరు ఎప్పుడైతే ప్రాపంచిక స్థితిగతుల నుంచి ప్రకృతి తాలూకు వైభవానికి మీరు ఎప్పుడైతే వచ్చేసారో, ప్రకృతి తాలూకు వైభవానికి మీరు ఎప్పుడైతే వచ్చారో, ఇక అక్కడి నుంచి ఆ ప్రకృతి విధానంలోకి మీరు వచ్చేసిన దగ్గర మీకు ఇంకా దేనితోటి అటాచ్ అయ్యేటువంటి తత్వం ఏముండదు. అందరూ ఏమంటారంటే ప్రకృతియే మొత్తం కలిసిపోయి ఉంటుంది, అన్నిటితోని కలిపేస్తుందని అంటారు. ఉట్టిదే ప్రకృతి ఎప్పుడు దేన్ని కలపదేమని. ప్రకృతి దేని మనం దాన్ని ఉంచుద్ది అంతే. మీకు ప్రాపంచిక స్థితిగతే అన్నిటినీ కలిపేస్తుంది మొత్తం. మీరు చేయవలసిందల్లా ఏంటంటే ప్రాపంచిక స్థితి నుంచి ప్రకృతి తాలూకు వైభవంలోకి రావాలంటున్నాను నేను. మీకు ప్రాపంచిక స్థితిలో మీరు ఉన్నంత వరకు మీకు అటాచ్మెంట్స్ ఉంటాయి. మీరు ప్రకృతి తాలూకు స్థితికి వచ్చేసరికి మీకు డిటాచ్మెంట్ వచ్చేస్తుంది. ప్రకృతిలో మీకు దైనందిక జీవనమే ఉంటుంది. ప్రాపంచిక స్థితిలో మీకు మీ బ్రతుకు పోరాటం ఉంటుంది. ప్రాపంచిక స్థితిలో మీకు కొనసాగింపు ఉంటుంది. ప్రకృతి స్థితిలో ఇప్పుడు ఇక్కడ ఇలా మీరు సహజంగా ఉండటం ఒక్కటే ఉంది. మనం దేన్నైతే ఊరకుండటం అంటామో అదంతా కూడా ప్రకృతి యొక్క స్థితే. భిన్న భిన్న అంశాలకు, విపరీత పోకడలకు, కొనసాగింపుకి ఎలాంటి అవకాశం లేదు ప్రకృతిలో. ప్రపంచ స్థితిలోనే కొనసాగింపులన్నీ ఉన్నాయి, ప్రకృతిలో ఏం లేవు. ప్రకృతి నిర్మలంగా ఉంది, హాయిగా ఉంది. నీ గురించి నువ్వేమైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు ముందు ఈ రెండు విషయాల గురించి మీరు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. అలా ప్రకృతి స్థితిగతులు అంటే ఏంటి, ప్రాపంచిక స్థితిగతులు అంటే ఏంటి, ప్రకృతి తాలూకు వైభవం ఎలా ఉంది, ప్రాపంచిక స్థితిగతుల తాలూకు విభాగం ఎలా ఉంది, ఈ రెండింటిని సమగ్రంగా తెలుసుకోవాలి. మీకు దీన్ని తెలుసుకోవాలంటే మీకు ప్రాపర్ ఇంటెలిజెన్స్ ఉండాలి. మీకు ఆ ప్రాపర్ ఇంటెలిజెన్స్ లేకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లోని దీని విషయాన్ని మీరు తెలుసుకోలేరు. మీ ఇంటెలిజెన్స్ ఎక్కడ పతనం అయిపోతుందంటే, మీ స్వయం జీవన వైభవం ఒకటి ఉంటుంది కదా, మీ స్వయం జీవన వైభవాన్ని మీరు ఎంత స్వేచ్ఛగా అయితే కొనసాగిస్తారో, మీ సహజసిద్ధమైనటువంటి జీవన విధానంలోకి ఇతరుల తాలూకు ఆమోదం లేకుండా మీకు మీరుగా ఎప్పుడైతే మీరు ఉంటారో, అప్పుడు మీ జీవనానికి ఉండవలసినటువంటి సహజ పోరాట నైపుణ్యత ఒకటి ఉంటుంది. ఆ సహజ పోరాట నైపుణ్యంతో మీరు మీ జీవనాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించుకోగలుగుతారు. అలా మీరు ఆవిష్కరించుకోగలిగినప్పుడు మీరు జాగ్రత్త పడతారు, భయపడరు. భయానికి జాగ్రత్తకి చాలా వ్యత్యాసం ఉంది. మీరు భయపడడం వేరు, జాగ్రత్త పడడం వేరు. ఈ ప్రకృతిలో అన్ని జీవరాశులు చాలా జాగ్రత్తగా ఉంటాయి, వీటికి భయం ఉండదు. ఒక మనిషి ఒక్కడే దానికి పూర్తి భిన్నంగా భయపడుతుంటాడు, జాగ్రత్త తెలియదు మనిషికి. అంటే భయపడుతూ ఉంటాడు, జాగ్రత్త పడడం అసలు తెలియదు. మీరు భయానికి జాగ్రత్తకి మధ్య వ్యత్యాసం తెలుసుకోవాలి. అలాగే ప్రకృతికి ప్రాపంచిక స్థితికి ఉండేటువంటి వ్యత్యాసం తెలుసుకోవాలి. మీరు ఎక్కడ భిన్నత్వంలో లీనమైపోతున్నారు అనేటువంటి విషయం తెలుసుకోవాలి. అంటే మీరు ఎక్కడ అటాచ్ అయిపోతున్నారు ప్రతి విషయానికి. మీరు అంటే ప్రతి దాంతో ఎక్కడ కొనసాగింపులోకి వెళ్ళిపోతున్నారు. మీరు మొత్తం దీని తాలూకు మూలాలు తెలుసుకోకుండా మీరంతా ఏమంటారంటే ఇదంతా అశాశ్వతం కొట్టిపడేస్తారు.
ఎలా తెలుస్తుంది? ప్రతి విషయానికి కూడా ఓ థియరీ ఉంటుంది. మీరు దేని గురించైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏంటిది? ఓ థియరీ ఉంటుంది. ముందు ఆ థియరీ గురించి, ఆ థియరీని మీరు అర్థం చేసుకుంటే, ఆ థియరీని మీరు అర్థం చేసుకుంటే, అప్పుడు మీకు ఇది అవసరమా, అవసరం లేదా అనేటువంటి విషయం తేటతెల్లం అవుతుంది. అసలు మీకు అసలు థియరీతో సంబంధం లేకుండా ఇదంతా మిథ్య అండి, ఇదంతా మాయ అండి, దేవుడే సత్యం అంటే అది ఏంటది? దానికి ఏమైనా తల తోక ఏమైనా ఉందా? అసలు మీ ఎక్స్పీరియన్స్ కాదు కదా అది. మీ ఎక్స్పీరియన్స్ కానీ వాటిని మీ ఎక్స్పీరియన్స్ కింద ఎలా చాలామణి అయిపోతారు? మీ జీవితం ఎప్పుడు నిరుపయోగం అయిపోతుందంటే, మీ జీవితం ఎప్పుడు బానిసత్వంలోకి వెళ్ళిపోతుందంటే, మీ జీవితానికి సంబంధించినటువంటి మూలాల్ని మీ జీవన వైభవంలో కాకుండా ఇతరుల తాలూకు అనుభవాలు, అభిప్రాయాలు మీరు ఎప్పుడైతే ఎత్తుక్కుంటారో అక్కడి నుంచి మీరు పూర్తిగా పాడైపోతారు. ప్రతి మనిషి తాలూకు పతనం అంతా కూడా తన స్వయం జీవన విధానం ఏదైతే ఉందో, తన స్వయమైనటువంటి జీవన వైభవం ఏదైతే ఉందో దాన్ని సమృద్ధిగా ఆస్వాదించలేకపోవడం వల్లే మనిషి చేజేతులారా ఇంత సహజ సిద్ధమైనటువంటి జీవన వైభవాన్ని పరాయక్రాంతం చేసుకుని పరాయి పంచం నిలబెడతా ఉంటాడు. మీరు ఏదో గౌరవం కోసమో లేకపోతే ఇంకొక మెప్పు కోసమో దేనికోసమో మీ మీ లైఫ్ను పణంగా పెడుతున్నారన్న విషయం అసలు మీకు ఆ తెలియని కూడా తెలియదు అసలు. ఆ తెలియకుండానే చాలా జీవితాలు ముగిసిపోతాయి. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఏది కావాలి అంటే, మీకు ఏది అవసరమో ఏది అనవసరం, అంటే ఏది సత్యము ఏది అసత్యము, ఏది నిత్యము ఏది అనిత్యము, ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ జీవన వైభవం ఉంటుంది కదా, మీ జీవన క్రమం ఉంటుంది కదా, మీరు ఆ క్రమం నుంచి అందిపుచ్చుకోవాలి. మీరు పుస్తకాల నుంచి అందిపుచ్చుకుంటారు, అది సమస్య. పుస్తకాల నుంచో నాబోటోడు మాటల నుంచో మీరు అక్కడి నుంచి తీసుకుంటారు. అసలు మీ విషయాన్ని మీరు సమృద్ధిగా అందిపుచ్చుకోవడానికి, మీ జీవనాన్ని ఉపయోగించుకోవడానికి మీరు అసలు ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు? మీ లైఫ్ని చాలా సాఫీగా, చాలా అంటే కూల్గా తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు. కానీ లైఫ్ ప్యాటర్న్ ఎలా ఉంది? అస్తవ్యస్తంగా ఉంది. అది మీరు అనుకున్నట్టుగా లేదు. అది కానీ మీరు ఫిక్స్ చేస్తారనమాట దాన్ని. దీనికి సంబంధించిన ఏ మూలాలో మీరు తెలుసుకోకుండా నేను ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతున్నాను, నేను నా గురువు సమక్షాన్ని ప్రేమిస్తున్నాను, నేను నా భగవంతుడి కోసం నా జీవితాన్ని అంతా ధారపోద్దాం అనుకుంటున్నాను, ఇలాంటి గేమ్ ప్లే చేసేటువంటి యాటిట్యూడ్ మీ దగ్గర ఉన్నంత వరకు కూడా అసలు మీరు దేనికోసం జీవిస్తున్నారు అనేటువంటి విషయం కూడా మీకు అసలు తెలియకుండానే మీ జీవితం ముగిసిపోద్ది అంటున్నాను. అవగాహన చాలా అవసరం. అవగాహన లేకుండా మీరు ఏది చేసినా సరే మళ్ళీ ఎక్కడో చోట ఘర్షణతోటో పోరాటంతో ముగించాలి. అంటే దుఃఖంతో ముగించాలంటున్నాను నేను. అది మీరు ఎలా ఉండాలంటే ఒక కామన్ మ్యాన్గా మీ లైఫ్ లీడ్ చేయడానికి కావలసినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో సౌకర్యాలన్నింటినీ కూడా మీరు చాలా సహజ సిద్ధంగా యథేచ్ఛగా దాని నుంచి అందిపుచ్చుకోవాలంటున్నా. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. అంటే మనం నిజంగా సారవంతమైనటువంటి జీవనాన్ని, సారవంతమైనటువంటి జీవన వైభవంతో మనం తొలతూగుతున్నామా, లేదా ఇతరుల తాలూకు చెప్పు చేతల్లో ఏమన్నా ఉన్నామా, మన జీవితాన్ని కోరికల కోరలతోటి కొనసాగించున్నామా, తృప్తి అనేటువంటి మకరందంతో జీవనాన్ని స్వీకరించున్నామా? ఈ విషయాన్ని మీ అంతరంగంలో మీకు మీరుగా సమృద్ధిగా దృఢపరుచుకోవాలి. ఇది ఎవరు ఇవ్వరు మీకు. ఇది మీరేమనుకుంటారంటే ఇది మనం ఏదో రకంగా కొంత ఆ గుంపులో కలిసిపోతే మనకి ఏదో వచ్చేస్తుందేమోనని అనుకుంటారు. అది మీరు అలా అనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే మానసిక వైఖరి తాలూకు ప్రభావం అలాగే ఉంటుంది. మనసు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే
ఏ కష్టం లేకుండా ఏదో దాన్ని అందిపుచ్చుకోవాలనే చూస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, కష్టపడకుండా ఏది రాదు, వచ్చినా నిలబడదు, నిలబడినా మీరు సుఖంగా ఉండలేరు. కష్టపడకుండా ఏది రాదు, వచ్చినా నిలబడదు, నిలబడినా మీరు సుఖంగా ఉండలేరు. మీ లైఫ్లో మీ అటెన్షన్ ఉండాలి. మీ అటెన్షన్ తోటి మీ లైఫ్ ముందుకు నడవాలి. మీ లైఫ్ పూర్తిగా మీ స్వయం శక్తితోటి, అంటే మీ లైఫ్ పూర్తిగా మీ స్వయం శక్తితోటి, మీ స్వయం చైతన్యంతో నిండి ఉండాలి. కానీ మన జీవనం అంతా ఎలా ఉందంటే పరాయితనంతో నిండిపోయి ఉందంటున్నాను నేను. ఇప్పుడు మీరు విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటారు? ఒకడు ఊరకే ఉంటే అంతా వచ్చేస్తుంది అంటాడు, ఇంకొకడు సేవ చేస్తే అంతా వచ్చేస్తుంది అంటాడు, ఇంకొకటి నువ్వు అసలు సంసారంలోనే ఉండు, నువ్వు దేన్ని వదులుకోక్కర్లేదు, నువ్వేమీ చెయ్యక్కర్లేదు, నువ్వు ఉన్నకాడే ఉండు, నీకు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది అంటాడు. తన దగ్గరికి దేని గురించి ఎవడు దేని గురించి తన దగ్గరికి వస్తున్నాడో దానికి అనుగుణంగా చైతన్యపరిచేటువంటి సౌలభ్యాన్ని ఈ ఆధ్యాత్మిక వ్యవస్థ మర్చిపోయిందంటున్నాను నేను. రుద్దుతున్నారు, వాళ్ళ అభిప్రాయాన్ని మనకు రుద్దుతున్నారు తప్ప అసలు నీకు ఏది కావాలి అనే విషయం ఎవరూ చెప్పట్లేదు అంటున్నాను నేను. ఒక కిరాణా కొట్టుకు వెళ్తే వాడి దగ్గర ఆ సరుకు లేకపోతే అర్థమైందా, ఒరు బాబు ఇక్కడ లేదండి మీరు పలానా దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి అని ఆడైనా చెప్తున్నాడు తప్ప, మీరు ఏ ఆధ్యాత్మిక స్థావరం దగ్గరికైనా వెళ్ళండి, అర్థమవుతుందా, మీకు అసలు ఇక్కడ 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 మీకు అన్నీ దొరుకుతాయని చెప్తారు. అసలు అక్కడ ఏం ఉండవు, అన్నీ ఇక్కడే ఉంది, ఇక్కడి నుంచే మీకు మొత్తం స్టార్ట్ అయిపోతుంది, మీరు ఇక్కడే ముక్తి పొందేది ఇక్కడే అని చెప్తారు అంతే. ముక్తి ఆధ్యాత్మిక సంస్థల్లో దాగి లేదు. మోక్షం మీ పుస్తకాల్లోని మీ మనసు తాలూకు పొరల్లోని దాగి లేదు. అది మీ స్వయం స్వేచ్ఛ నుంచి విరబూయాలంటున్నాను నేను. అది ప్రాపంచిక వైభవాన్ని విడిచిపెట్టి ప్రకృతి తాలూకు సహజ జీవన క్రమంలోకి రావాలంటున్నాను నేను. మీరు ట్రూగా ఎడ్యుకేట్ అవ్వాలంటున్నాను. మీరు కనుక ఎడ్యుకేట్ కాకపోతే మీరంతా స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్లో చిక్కుకుంటారంటున్నాను నేను. ట్రూ స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్లో చిక్కుకుంటారు. నాకు తెలిసి ప్రపంచంలో మనిషికి ఎన్నో రకాల రుగ్మతలు, ఎన్నో రకాల శారీరక బాధలు, మానసిక రుగ్మతలు, శారీరక బాధలు ఎన్నో ఉన్నాయి. అన్నిటికంటే కూడా అత్యంత ప్రమాదకరమైన రుగ్మత, అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఏదైనా ఉంది అని అంటే అది ఇతరుల మీద ఆధారపడ్డా. మనిషి జీవనం మొత్తం పూర్తిగా అక్కడే అంధత్వంతో నిండిపోతుంది అంటాను నేను. ఎప్పుడూ ఎవరి మీద ఆధారపడకూడదు. ప్రతి మనిషికి తన యొక్క సహజ జీవన వైభవం, తన సహజ స్వేచ్ఛ చాలా అత్యవసరం. దాని మూలాల కోసం మనిషి పరితపించాలంటున్నాను నేను. మీ అందరి యొక్క సహజ వైభవం ఎక్కడ దాగుందంటే మీ నిజమైన అస్తిత్వం స్వయం స్వేచ్ఛతో తొలతోగడానికి కావలసినటువంటి ఆ సమృద్ధితనం ఏదైతే ఉన్నదో దాన్ని ఆస్వాదించడానికి మీరంతా కృషి చేయాలంటున్నాను. అది మీ నైతిక హక్కు. అది ఈ సృష్టిలో ప్రతి జీవరాశి యొక్క నైతిక హక్కు ఏదైనా ఉందంటే తానుగా పరమ స్వేచ్ఛతో తొలతోగడమే. సర్వజీవుల యొక్క నైతిక హక్కు స్వేచ్ఛ. స్వేచ్ఛ తర్వాత ఇంకేదైనా సరే ఆ స్వేచ్ఛ మీ స్వయాన్ని అనుసరించి ఉంటుంది. ఆ స్వేచ్ఛ మీ ఏకాంతం తాలూకు వైభవాన్ని అనుసరించి ఉంటుంది. ఇక్కడ ఎవరు ఎవరికి ఏది కారు, ఉండేదంతా సదా తానొక్కడే, ఎప్పుడూ నాకు నేను మాత్రమే.
అనేటువంటి దృఢత్వాన్ని మీరు మీ సహజ జీవన వైభవం నుంచి అందిపుచ్చుకోవాలంటున్నాను నేను. ఎప్పుడూ ఎవ్వరి మీద ఆధారపడకూడదు. మనం ప్రతిదాన్ని స్వీకరించడానికి, స్వీకరించిన దాన్ని దాచుకోవడానికి, ఆ దాచుకున్న దాన్ని మళ్ళీ లెక్క వేసుకోవడానికి, ఆ లెక్క వేసుకున్న దాన్ని అంతటినీ మళ్ళీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి, ఇలా బ్రతుకు పోరాట నైపుణ్యం ఏదైతే ఉన్నదో ఆ నైపుణ్యతని పెంచుకుంటున్నాను తప్ప, నీవు తప్ప మిగతావి అన్నీ కూడా నీకంటే అవి చాలా గొప్పవి ఎప్పుడూ కాదు. నువ్వుండబట్టే అవన్నీ ఉన్నాయి, నువ్వు లేకపోతే ఏదీ లేదు అనేటువంటి స్వచ్ఛతని మీ జీవన క్రమం నుంచి మీరు తీసుకోవాలి, నాబోటోడి మాటల నుంచి కాదంటున్నా. మీ లైఫ్ని మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్గా చూశారో, మీ లైఫ్ని మీరు ఎప్పుడైతే రియాలిటీగా తీసుకున్నారో, మీ లైఫ్కి సంబంధించిన ఏ మూలాలని కూడా అది ఎవడో చెప్పినటువంటి మాటలను కానీ, లేకపోతే వాళ్ళు చెప్పే వాడి ఉండేటువంటి స్థితిగతులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు ఎప్పుడైతే వాళ్ళని మోటివేషన్గా తీసుకోలేదో, అక్కడి నుంచి మీ స్వయం స్వేచ్ఛ అక్కడి నుంచి విజృంభించదు అంటున్నాను. అందుకే మీరంతా ఏదో సాధనకో లేదా తపస్సుకో సముఖంగా ఉంటారు తప్ప, మీ సహజ జీవనం తాలూకు వైభవాన్ని రుచి చూడడానికి, మీరు సహజంగా జీవించడానికి సముఖంగా ఉండరు. ఎందుకంటే మీ సహజ జీవనంలో మీ మానసికమైనటువంటి అస్తిత్వానికి చోటు లేదు. మీరు జీవించడానికి ఆలోచనలు ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. జీవనానికి ఆలోచనలకు అసలు సంబంధమే లేదు అసలు. దాన్ని మీరు ఎక్కడ ఇందులో ఇమర్చలేరు. అసలు మీ జీవనానికి ఆలోచనలకు అసలు ఎలాంటి సంబంధం లేదు. ఆలోచనలన్నీ ఇతరం గురించి. ఆలోచనలంతా కూడా మిమ్మల్ని పరాయితనంతో ఎలా నింపడానికే మీ ఆలోచనలు ఉపయోగపడతాయి తప్ప, మీరుగా ఉండటానికి మీ ఆలోచన ఉపయోగపడదు. మీరు విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే, ముందు మీ మైండ్ పొల్యూషన్కి సంకేతమైన తెలివితేటల నుంచి బయటకు వస్తారు మీరు. మనిషికి తెలివితేటలకి మనిషికి సంబంధం లేదు. మనిషి తన సహజ జీవనాన్ని సమృద్ధిగా జీవించడానికి మనిషికి సహజమైన బుద్ధి కుశలత కావాలంటే లౌక్యం కావాలి. తెలివితేటలు అవసరం లేదు. తెలివితేటలు ఏం చేస్తాయంటే మిమ్మల్ని హ్యూమన్ ట్రాఫిక్లోకి తోసేస్తాయి. తెలివితేటలు ఏం చేస్తాయి? మిమ్మల్ని హ్యూమన్ ట్రాఫిక్లోకి తోసేస్తాయి. తెలివితేటలు అంటే తెలివితేటలు మిమ్మల్ని అటాచ్మెంట్కి తీసుకెళ్తాయి. మీ బుద్ధి కుశలత అంటే మీ లౌక్యం ఉంటుంది చూసావా, లౌక్యం డిటాచ్మెంట్కి తీసుకెళ్తుంది. తెలివితేటలు అంతా దానికే తీసుకెళ్తాయి. దేనికి? అటాచ్మెంట్గా తీసుకెళ్తాయి. లౌక్యం ఏం చేస్తుంది? మిమ్మల్ని డిటాచ్మెంట్కి తీసుకొస్తుంది. మీరు తెలివితేటలు ఉన్నవాళ్ళు పొగుడుతారు, లౌక్యంగా ఉన్నవాడిని విమర్శింతారు. ఎందుకు? మానవజాతి మొత్తం ఈ తెలివితేటలు అనేటువంటి మూర్ఖత్వంలో మిగిలిపోయింది కాబట్టి. తెలివితేటలు ఏం చేస్తాయంటే మిమ్మల్ని హ్యూమన్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో ఆ పొల్యూషన్ని మరింత క్రియేట్ చేస్తాయి తెలివితేటలు. తెలివితేటలు నీలో స్వార్థాన్ని పెంచుతాయి. తెలివితేటలు మీ స్వచ్ఛతని మొత్తం బయటికి తోసేస్తాయి. మిమ్మల్ని మొత్తం ఒక ప్లాస్టిక్ పువ్వులాగా ఉంచుతాయి తెలివితేటలు. ప్రతి లిప్తలోని మీ మనస్సుకు మీరు ఒక కాపలాదారి కింద వ్యవహరిస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర ఎలాగ ఉండాలి, వాళ్ళ దగ్గర అలాగ ఉండాలి, వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, వీళ్ళ దగ్గర ఎలా ఉండాలి, వాడి ఈ మాట మాట్లాడితే మనం ఈ మాట మాట్లాడాలి, వీడి మాట మాట్లాడితే ఆ మాట మాట్లాడాలి. అసలు ఎందుకు ఇదంతా? ఎవరి గురించి ఇదంతా? దేనికోసం ఇదంతా? ఇది మీరు ఆలోచించగలగాలి. దానికి ఎంత సమయం కావాలో తెలుసా? ఎంత ఒంటరితనం కావాలో తెలుసా? ఎన్ని దెబ్బలు తినాలో తెలుసా? మీరేమనుకుంటారంటే నాకేం తెలియక్కర్లేదు, నా గురువుకి అన్నీ తెలిస్తే చాలు అనుకుంటారు మీరు. మీ గురువు జ్ఞానవంతుడు అయితే సరిపోద్ది అనుకుంటారు. మీకు జ్ఞానం అక్కర్లేదు అనుకుంటారు మీరు.
ఆయన గొప్పడైతే సరిపోద్ది, నాకేం అవసరం లేదనుకుంటారు మీరు. అదే పెద్ద స్టేటస్ సింబల్ అనుకుంటారు మీరు. మీరు అపోహలకు ఎందుకు వెళ్ళిపోతారంటే, మీరు మీ గురువు ఎలాగైతే జీవిస్తున్నాడో అటువంటి జీవనాన్ని సమృద్ధిగా జీవించడానికి మీలో సముఖత లేనప్పుడు, మీరు పిరికి పందలైపోయినప్పుడు, స్వేచ్ఛ తాలూకు మూలాలన్నీ పూర్తిగా అణగారిపోయినప్పుడు, అసలు మీకు ఏది కావాలో ఏది అవసరం లేదో అనేటువంటి కనీస విశ్లేషణ లేనప్పుడు, మీరు మీ ఆధిపత్యాన్ని అంతటినీ కూడా మీ గురువు తాలూకు హోదాలో చూసుకుంటారు మీరు. ఈ సమాజానికి చదువు సంధ్యలు లేనోడు చేసే అపకారం కంటే కూడా తనకి ఏది కావాలో తనకి ఏది అవసరం లేదో అనేటువంటి విచక్షణ లేనటువంటి వాడు చేసే అపకారం కొన్ని వందల వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది అది ఈ సమాజానికి. మీరేమనుకుంటారంటే, మనం ఏదో పొద్దున్న లేస్తున్నాం, మనకు కావాల్సింది ఏదో మనం ఏదో పని చేసుకుంటున్నాం, మనం కావాల్సింది ఏదో వండుకుంటున్నాం, తింటున్నాం, మనం పక్క వాళ్ళని ఏం పట్టించుకోవట్లేదు, ఏదో మనని మనం వెళ్ళిపోతున్నాం అని మీరు అనుకుంటారు. ఇక్కడ ఇందులో మిమ్మల్ని మీరు పట్టించుకోవడం మర్చిపోతున్నారనే విషయాన్ని మీరు మర్చిపోతారు. మీ దృష్టి ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే, మనం ఇప్పుడు పక్కోడిని పట్టించుకోకూడదు అనే దాని మీద మీకు దృష్టి ఉంటుంది తప్ప, పక్కోడిని పట్టించుకోకూడదు మనం ఎప్పుడు అనేటువంటి చట్టంలో మిమ్మల్ని మీరు పట్టించుకోవడం మర్చిపోతున్నారు మీరంతా అంటున్నాను నేను. ఆ ట్రూ నాలెడ్జ్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నాను నేను. మీ సహజ స్థితి తాలూకు వైభవాన్ని మీరు ఎక్కడ అందుకుంటారు? మీరు జీవించడానికి సముఖంగా ఉంటే ఆ జీవన క్రమంలో మీకు కొన్ని ఎదురు దెబ్బలు తగిలితే, ఒకసారి ఎదురు దెబ్బ తగిలిన తర్వాత అటువంటి ఎదురు దెబ్బల్ని మళ్ళీ మనం తగలకుండా ఉండడం కోసం పడే జాగ్రత్తను లౌక్యం అంటారు. ఒకసారి మనకు దెబ్బ తగిలితే ఆ దెబ్బ మళ్ళీ మనం తగలకుండా, అసలు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ దాన్ని మన దరిదాపులకు రాకుండా, అర్థమవుతుందా, ఆ పెయిన్ మన ఇంట్లో కూర్చొని కంట్రోల్ చేసేదాన్ని తెలివితేటలు అంటారు. మీరు ఎప్పుడు పెయిన్ని రెగ్యులేట్ చేయకూడదు. దగ్గరికి ఏదైనా పెయిన్ వస్తుంది అనుకోండి, ఆ పెయిన్ని మీరు ఎప్పుడు కూడా మీ దగ్గర దరిదాపుల్లోకి రాకుండా కంట్రోల్ చేయకూడదు ఎప్పుడని. కనదు. వర్షాకాలంలో నేలంతా బురద అయిపోతుంది. మనం ఉన్న ప్రాంతంలో నేలంతా ఎలా ఉంటుంది? కాలు అడుగు తీసి అడుగేస్తే ఏమవుతుంది? జారిపోయి పడిపోతాం మనం కదా. తెలివితేటలు అంటే ఏంటంటే, ఈ నేల జారకుండా ఉండాలని అంటే కనుక 10 మంది ఈ దారంట నడవనివ్వకూడదు. 10 మంది నడిచిస్తే బురదైపోతే జారిపోతుంది. కాబట్టి నేను ఒక్కడనే నడవాలి. కాబట్టి 10 మందిని ఈ దారి చెప్పకూడదు దీనికి అని చెప్పి దాన్ని దాసి ఇంకొక రకంగా దారి ఏదో చుట్టుదారి ఏదో ఉంటుంది కదా, అలా వెళ్ళండి, ఇలా నడవకుండా, ఇది ఇలా నడిస్తే తప్పు, ఇలా, దీన్ని తెలివితేటలు అంటారు. 10 మంది నడిచే దారిలో కూడా, స్కిడ్ అయిపోతున్న దారిలో కూడా చాలా జాగ్రత్తగా ఇది ఇంతే, ఇది ఇలాగే ఉంటుంది, నేల జిగురు పట్టేసి ఉంటుంది, ఇక్కడ జారిపోతుంది లంకలోని, కాబట్టి మనం ఈ దారిలోనే నడవాలి అని జాగ్రత్తగా ఒడివడిగా అడుగులు వేసుకుంటూ మీ నడకని చాలా సమృద్ధివంతంగా జారిపోకుండా, జారే నేలలో కూడా జారిపోకుండా ఆ స్కిల్ డెవలప్ చేసుకోవడం అనేటువంటిది ఏంటిది? ఇంటెలిజెన్స్. అది లౌక్యం అంటున్నాను నేను. మీరు లౌక్యానికి తెలివితేటలకి చాలా వ్యత్యాసం ఉంది. అలాగే ప్రాపంచిక స్థితికి ప్రకృతి వైభవానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ డిఫరెన్స్ని మీరు తెలుసుకోవాలంటున్నాను. జీవితం ఉన్నది జీవించడానికి, ధ్యానించడానికి కాదంటున్నాను నేను. ఆ జీవితం ఉన్నది ఏంటది? జీవించడానికి. ధ్యానం ఏం చేస్తుందంటే, మీ సహజమైనటువంటి వైభవం ఏదైతే ఉందో, ధ్యానం మీ సహజ వైభవాన్ని, మీ సహజ జీవనాన్ని తట్టి లేపాలి. ధ్యానం అంతా కూడా మీ స్వయం స్వేచ్ఛతోటి నిండి ఉండాలి. ధ్యానం ఎప్పుడు కూడా పరాయి స్థితిగతులను ఎప్పుడూ ప్రోత్సహించకూడదు. పరాయి వైభవాన్ని ఎప్పుడు ధ్యానం ప్రోత్సహించకూడదు. ధ్యానం మీ స్వయం శక్తిని, మీ స్వయం విధేయతని,
మీ స్వయమైనటువంటి జీవన వైభవాన్ని, జీవన విధి విధానాలని ధ్యానం పుష్కలంగా ప్రసాదించగలగాలంటున్నాను. ధ్యానించడం అంటే నువ్వు ఇతరంతోటి మమేకం అవ్వడం కాదు, నువ్వు ఇతరం నుంచి ఏదో ఒక పరమార్థిక స్థితినో లేకపోతే ఇంకో దాన్ని నువ్వు అందిపుచ్చుకోవడం కాదు. ధ్యానము అనేటువంటిది ధ్యానించడానికి అవకాశం లేనటువంటి ఒక గొప్ప సౌలభ్యాన్ని ప్రసాదించగలగాలి. మీరు ఏదైనా కొంత ఆహారాన్ని తీసుకుంటే ఆ ఆహారం శక్తి కింద ఎలాగైతే మీరు తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి మీ జీర్ణ ప్రక్రియలో అది ఎలాగైతే డిస్ట్రిబ్యూట్ అయ్యి ఎనర్జీ కింద ఎలాగైతే కన్వర్ట్ అయిపోతుందో, మీరు ధ్యానం, మీరు విషయాలు వస్తువులతోటి ఎలాగ మీరు ధ్యానాన్ని చేసినప్పటికీ కూడా మీ ధ్యానంలో విషయ వస్తువులన్నీ కరిగిపోవాలి పూర్తిగా. మీ ధ్యానం ఏం చేయాలంటే మీ ఆలోచనల తాలూకు నిష్ఫలత్వాన్ని తెలియచేయాలి. మీ ధ్యానం మీ ఆలోచనల తాలూకు ఆ కొనసాగింపులోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రిపీటెడ్గా మనస్సు తనను తాను నిలబెట్టుకునే వైనాన్ని మీ ధ్యానం ప్రశ్నించగలగాలి. మీరు ధ్యానం దేనికోసం చేస్తారు? మీ శారీరక, మానసిక, ఆర్థిక అవసరాల కోసమే మీరు ధ్యానం చేస్తారు తప్ప మీ స్వయం స్వేచ్ఛ కోసం మీరు ఎవరో ధ్యానం చేయరు. కొన్ని లక్షల రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి ఈ ప్రపంచవ్యాప్తంగా. వేలు కూడా కాదు, లక్షల రకాలు. ఇన్ని లక్షల రకాలు పద్ధతులు, ప్రతి పద్ధతి కూడా దేనికోసం ఉందో తెలుసా? మిమ్మల్ని శారీరకంగా నిలబెట్టడానికి, మిమ్మల్ని మానసికంగా దృఢత్వం చేయడానికి, లేదా మీ ఆర్థిక వ్యవస్థని పెంచి పోషించడానికే ఈ ధ్యానం ఉపయోగపడుతుంది. ధ్యానం యొక్క రూపురేఖలన్నీ మారిపోయాయి అంటున్నాను నేను. ఎందుకంటే మీ ధ్యానం పూర్తి స్వార్థంతో నిండిపోయింది. మీ ధ్యానం అంతా, మీ ధ్యానం మీకు ఎక్కడా కూడా ఏకాంతాన్ని ప్రోత్సహించటం లేదు. మీ ధ్యానం ఎప్పుడూ నిరంతరమైనటువంటి పరాయి చింతననే ప్రోత్సహించేటట్టుగా చేస్తుంది తప్ప మీ ధ్యానం ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఆ స్వయం స్వేచ్ఛని ప్రోత్సహించటం లేదు. మీ ధ్యానం, మీరందరూ తపస్సు అనేసరికి మీరందరూ ఏమనుకుంటున్నారంటే భగవంతుడి కోసమో మీకంటే భిన్నమైనటువంటి వస్తువు కోసమో మీరంతా పరితపించడం అని అనుకుంటున్నారు. తపస్సు యొక్క పరిపూర్ణమైనటువంటి అంతరార్థం ఏదైనా ఉందంటే తానుగా ఉండటమే తపస్సు. మీ ఆలోచనల తలకు సంపర్కం నుంచి మీరు పూర్తిగా విడుదల పొందడం తపస్సు. ఏ ఆచార్యుడికి కూడా, ఏ మత ప్రబోధకుడికి కూడా సత్యం పట్ల పరిపూర్ణమైనటువంటి పూర్తి స్వేచ్ఛ ఎవరికీ లేదు. సత్యాసక్తి లేదు, సత్యాన్వేషణ లేదు. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కోసం ఈ మనుష్య జాతిని ఎన్ని లక్షల కోణాల్లో దాన్ని ఉపయోగించుకోవాలో అన్నిటిని ఉపయోగించుకోవడానికే ఈ వ్యవస్థ అంతా పాటుపడుతుంది తప్ప ఒక మనిషి యొక్క స్వేచ్ఛని చాలా సహజ సిద్ధంగా ఆ స్వేచ్ఛని మేల్కొల్పడానికి ఈ వ్యవస్థ ఏమాత్రం సహకారం కానీ ఉపకారం కానీ చేయటం లేదంటున్నాను. మీరు ఏ స్పిరిచువల్ సెంటర్కి వెళ్ళండి, మీరు ఏ స్పిరిచువల్ సెంటర్కి వెళ్ళండి, మీకు ఇక్కడ అన్నీ లభించబడును. ఒక బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి బాబు నాకు పలానాది కావాలంటే వాడు ఉంటే ఉందని చెప్తాడు, లేకపోతే లేదని చెప్తాడు. మీరు ఏ ఆధ్యాత్మిక సంస్థ దగ్గరికి వెళ్ళండి, ఇక్కడ అన్నీ లభించబడును. అక్కడేం ఉండవు. కానీ ఎలా ఉంటుంది? ఇది అన్నీ లభిస్తాయి. మీకు మానసికమైనటువంటి సంతృప్తి, మీ దేహపరమైనటువంటి ఆరోగ్యం, అర్థమవుతుందా? మీ ఆర్థిక అవసరాలు, పరిస్థితులు అన్నీ మొత్తం చక్కబడిపోతాయి. ఒక మనిషి తలకు సహజ స్వేచ్ఛని ఎవరైనా దాని గురించి మాట్లాడితే దాన్ని వ్యతిరేకించే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. దాన్ని అసమర్థత కింద తేల్చే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇక్కడ సమర్థత స్థాయి చాలా అధమ స్థితిలో ఉంది. కాబట్టి మీ స్వయం స్వేచ్ఛను ప్రకటించు. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. మీరెవరు ఇతరుల మీద ఆధారపడకండి అంటే మీరెవరు దాన్ని వినడానికి సిద్ధంగా ఉండరు. ఒక మనీ ప్లాంట్ పైనుంచి కిందకి ఇలా వేలబడేటట్టుగా మీరు పెట్టకండి, అప్పుడు మీ మనీ అంతా డౌన్ అయిపోతుంది. మనీ ప్లాంట్ పైకి పాకేటట్టుగా పెట్టండి, మీ మనీ ఇంక్రీజ్ అవుద్దని ఎవరైనా చెప్తే మీరు దాన్ని అర్జెంటుగా ముందు మీ ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ని ఆ పైకి ఎక్కించడం కోసం తాళ్ళు కట్టడానికి సిద్ధంగా ఉంటారు.
సమర్థుడు ఎప్పుడు స్వేచ్ఛ కోసం పరితపిస్తాడు. అసమర్థులు ఎప్పుడు కూడా పరాయి పంచన మగ్గిపోవడానికి, వాళ్ళ జీవితాన్ని స్వయంకృతంగా బలి చేసుకోవడానికే సిద్ధపడతారు. నీ స్వయం స్వేచ్ఛ ఏదైతే ఉందో అది నీ జన్మ హక్కు అంటున్నాను నేను దాన్ని. ఆ స్వేచ్ఛను ఏమంటున్నాను నేను మీకు? మీ జన్మ హక్కు అది. మీ జీవన సౌందర్యం అది స్వేచ్ఛ. నేను స్వతంత్రత గురించి మాట్లాడటం లేదు, స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాను. స్వతంత్రతకు పరిధులు ఉన్నాయి, స్వేచ్ఛకు పరిధి లేదు. స్వతంత్రతకు సంకల్పం ఉంది, స్వేచ్ఛకు సంకల్పం లేదు. స్వతంత్రతకు కొనసాగింపు ఉంది, స్వేచ్ఛకు కొనసాగింపు లేదు. స్వతంత్రత అనేటువంటిది పూర్తిగా కూడా ప్రాపంచిక స్థితులతో ముడిపడి ఉంటుంది. స్వేచ్ఛ ప్రకృతి తాలూకు సౌందర్యంతో విరబోస్తుంది. మీకందరికీ దేవుడే కావాలి, స్వేచ్ఛ అక్కర్లేదు. మీకందరికీ గురువులే కావాలి, స్వేచ్ఛ అక్కర్లేదు. మీకందరికీ మీ 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 శాస్త్రాలే కావాలి, స్వేచ్ఛ అవసరం లేదు. కానీ మీ జీవన విధానం ఎక్కడుంది? మీ జీవన వైభవం ఎక్కడ దాగుంది? ఏ దేవుడి దగ్గర దాగి లేదు. మీ జీవన సౌందర్యం ఏ గురువుల చాలుకు చెప్పు చేతల్లో లేదు. మీ జీవన సౌందర్యం ఏ మత ప్రస్తావనల్లోనే లేదు. మీ జీవన సౌందర్యం ఏ పీఠాధిపతి తాలూకు ఆ పీఠాల కింద మగ్గి లేదంటున్నాను నేను. అది ఎక్కడా లేదది. నీ స్వయం స్వేచ్ఛ ఎక్కడి నుంచి వస్తుందంటే అది నీ ఒంటరితనం నుంచి మేలుకుంటుంది అంటాను నేను దాన్ని. స్వయం స్వేచ్ఛ ఎక్కడి నుంచి వస్తుంది? అది ఒంటరితనం నుంచి మేలుకుంటుంది మీ స్వయం స్వేచ్ఛ. మీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడరు, ఎందుకంటే మీకు స్వేచ్ఛ అవసరం లేదు. మీకు బానిసత్వమే కావాలి, స్వేచ్ఛ అవసరం లేదు. అందుకే మీరంతా ఒంటరిగా ఉండడానికి చాలా భయపడిపోతారు. మీరు ఒంటరిగా ఉండాలంటే చాలా భయపడిపోతారు. భయం మిమ్మల్ని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్తుందో చూడండి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్తుంది భయం. మీరు విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విషయాన్ని చాలా సమృద్ధిగా అర్థం చేసుకోవాలి. మీకు ఏది అవసరం లేదు అనే దాన్ని చాలా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మీరు అలా అర్థం చేసుకొని మీరు జీవించడానికి సముఖంగా ఉండాలి. మీరు ప్రస్తావించడానికి కాదు, జీవించడానికే సముఖంగా ఉండాలి.